హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం గ్రో బ్యాగ్‌లో నాటినటువంటి ఈ పాకే మొక్కలున్నాయి చూసారా? ఇవన్నీ ఒకదానికొకటి అల్లుకొని పోయాయండి. అందుకని చెప్పేసి వీటిని ఇలాగ అల్లుకొని పోయిన వాటన్నిటిని సెపరేట్ చేసి గ్రో బ్యాగ్‌లోంచి తీసి వీటినైతే రీప్లాంటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నామండి. అలాగే ఇవి పాకే మొక్కలు కదా! వీటికైతే పందిర్లు కూడా వేద్దాం అనుకుంటున్నాము. అందుకోసం అని చెప్పేసి ముందుగా ఇది పొట్లకాయ మొక్క అండి. మనం స్నేక్ గ్రౌండ్ అంటాం కదా! ఈ పొట్లకాయ మొక్క చూసారా? ఎన్ని గుబుర్లు వేరు వేరు అన్నీ కూడా గుబురు గుబురుగా ఉన్నాయండి వేరు వ్యవస్థ. అలాగే స్ట్రక్ అయిపోయాయనమాట గ్రో బ్యాగ్‌లో. ఈ విధంగా గ్రో బ్యాగ్‌లోంచి తీసి మట్టిని కొంచెం లూజ్ చేసిన తర్వాత వీటిని నేలలో అయితే నాటుతున్నామండి. ఇలాగ కొంచెం గొయ్యనైతే తవ్వేసి ఈ పొట్లకాయ మొక్కని ఈ విధంగా పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత సైడ్ నుంచి మట్టిని కవర్ చేసేసి చక్కగా కొన్ని నీళ్ళైతే పెట్టేసామండి. అసలు చూస్తుండగానే చక్కగా చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో ఇది. పూలు కూడా వచ్చాయండి. తెల్లగా పూలైతే ఉన్నాయి. ఈ విధంగా వాటర్‌ని పెట్టేసిన తర్వాత అన్ని మొక్కలు నాటిన తర్వాత ఇవాళ వీటికైతే ఖచ్చితంగా పందిర్లయితే వేసేయాలండి. ఈ విధంగా మొక్కనైతే ఇలాగ నాటేసాము. ఓకే అండి. నెక్స్ట్ ఇవొచ్చేసి కీరదోసకాయ మొక్కలండి అక్కడక్కడే మొలిచాయి. వాటికి కూడా కొంచెం ఈ విధంగా కొంచెం మట్టిని సరిచేసి వాటికి కొంచెం పాదుల్లాగా అయితే చేసేసామనమాట. ఈ పాకే మొక్కలన్నిటిని కూడా ఈ విధంగా సపరేట్ చేసి నాటుతున్నామండి. ఇక్కడ మళ్ళీ సైడ్‌కి కూడా కొంచెం తవ్వేసాము. ఈ ఇక్కడ మట్టి తవ్వే దగ్గర మాత్రము లాంగ్ మిలన్ మొక్కలనైతే నాటుదాం అనుకున్నామండి. ఇదిగోండి చూసారా గ్రో బ్యాగ్‌లో ఇవి కూడా చక్కగా గ్రో అయ్యాయి. ఒక 3, 4 మొక్కలైతే ఉన్నాయి. ఒకదానికొకటి అల్లుకుపోతూ ఉన్నాయన్నమాట. ఈ లాంగ్ మిలన్ మొక్కల్ని కూడా ఈ విధంగా గ్రో బ్యాగ్‌లో నుంచి అయితే తీసేసిన తర్వాత అక్కడ గొయ్యి తవ్వాం కదా! అందులోకైతే దీన్ని రీప్లాంటింగ్ అయితే చేస్తామండి. చూస్తున్నారు కదా! మట్టి అయితే టైట్‌గా ఉంది వాటర్ పోయకపోవడాన. ఇదిగోండి ఈ విధంగా గ్రో బ్యాగ్‌లోంచి తీసిన తర్వాత చూడండి ఏర్లు ఎలాగున్నాయో గుబురు గుబురుగా ఉన్నాయన్నమాట. అక్కడ స్ట్రక్ అయిపోయాయండి. నేలలో అయితే లోపలికి పోయి మనకి బాగా పాకేవేమో. ఓకే అండి. ఇంక ఇప్పుడు ఈ లాంగ్ మెలోన్ మొక్కని కూడా ఇక్కడ పక్కకి సైడ్‌కి గొయ్యి తవ్వాం కదా! అందులో ముందుగా కొంచెం వాటర్‌నైతే పోసేసి ఇది టైట్‌గా ఉందండి మట్టి. అందుకని చెప్పేసి కొంచెం వేళ్ళనైతే ఇలాగా సరి చేసిన తర్వాత ఆ చిన్న గొయ్యిలోనికైతే ఈ విధంగా లాంగ్ మెలోన్ మొక్కనైతే రీప్లాంటింగ్ అయితే చేసేసామండి. పూలు కూడా వచ్చాయండి వీటికి. అయితే అన్నీ మేల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. సరే ఏదేమైనా సరే మనం రీప్లాంటింగ్ అయితే చేసేసి ముందు వీటికైతే వాటర్‌ని పెట్టేసామండి. ఇవన్నీ నాటేసిన తర్వాత పందిర్లయితే వేద్దాం. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ అంతా కూడా ఒక లైన్‌గా ఒక కాలవలాగా అయితే నీట్‌గా తవ్వామండి. అటు సైడ్ అయితే కొన్ని మొక్కలు నాటాం కదా! ఇదంతా కూడా ఇలాగ బారుగా మా హస్బెండ్ అయితే తవ్వుకుంటూ వెళ్తున్నారండి. ఆ మట్టినంతా కూడా నేను ఈ విధంగా టాపీతోటైతే తీస్తున్నాను. ఒక కాలవలాగా అనమాట. ఒక గైలాగా మనం లాంగ్‌గా తవ్వామంటే ఈ లైన్ అంతటి కూడా మనం మిగిలినటువంటి ఈ మొక్కలనైతే పెట్టేయొచ్చు అని చెప్పేసి ఈ విధంగా నీట్‌గా అయితే స్థలాన్నయితే ఒక లాంగ్ గొయ్యిలాగా అయితే తవ్వేసామండి. ఓకే అండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా కాలువలాగా తవ్వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికొచ్చేసి ఇది బఠానీ మొక్క అండి. చూసారా? ఇందులో గ్రో బ్యాగ్‌లో ఉండగానే కాయ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ బఠానీ మొక్కను కూడా గ్రో బ్యాగ్‌లోంచి తీస్తున్నాను. నేనైతే ఈ గ్రో బ్యాగ్‌ని కట్ చేయకుండా తీస్తానండి. ఎందుకంటే మళ్ళీ మట్టి నింపుకొని మనం సీడ్స్ ఏవైనా మళ్ళీ మొక్కలు ఏవైనా సరే నాటుకోవచ్చు చిన్న చిన్నవని చెప్పేసి ఇట్లాగైతే పోకుండా తీస్తాను. ఈ బఠానీ మొక్కను కూడా తీసానండి. అలాగే ఇదొచ్చేసి అలసంద మొక్క అండి. బాగా పెరిగిపోయింది. ఈ అలసంద మొక్కను కూడా ఇలా తీసేసాను. వీటన్నిటిని ఇలాగ గ్రో బ్యాగ్‌లోంచి తీస్తున్నాను. నెక్స్ట్ ఇదొచ్చేసి మనకి కనుపు చిక్కుడండి. చెట్టు మీద వచ్చేటువంటి చిక్కుడనమాట. దీంట్లోనే ఇది రెండో రకమండి. ఒకటి మనకి కనుపు చిక్కుడులో 2 రకాలొచ్చాయి. ఒకటి పూలు కూడా పూస్తున్నాయి. మరి చూద్దామండి నాటిన తర్వాత. ఇవన్నీ కూడా మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసినప్పుడు వచ్చినటువంటి సీడ్స్ అండి. వీటన్నిటిని అయితే జర్మినేషన్ చేశాను కదా! ప్రీవియస్ వీడియోస్‌లో మన వీడియో ఉంటుందండి. ఆన్‌లైన్‌లో బుక్ చేసినటువంటి సీడ్స్ ప్లాంటింగ్ చేసేదనేసి. ఓకే అండి. ఇప్పుడైతే ఈ విధంగా అలసంద చెట్టునైతే నాటేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇది రాడిష్ బీన్ అన్నారండి. మన చెట్టు మీద వచ్చేటి చిక్కుడంట. మరి చూద్దాము ఎలా వస్తాయో. కనుపు చిక్కుడు అంటున్నారు. వైట్ కలర్‌లో పింక్ షేడ్‌తో వచ్చాయండి పూలైతే. చూడడానికి ఆవాల ఆకుల్లాగా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఆవాల ఆకుల్లాగా ఉన్నాయి. పూలొచ్చేసి వైట్, యెల్లో షేడ్‌లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది కూడా కరుపు చిక్కుడేనండి. దీనికి యెల్లో కలర్ పూలైతే వస్తున్నాయి. 2 ఆకులు ఒకేలాగున్నాయి. సరే చూద్దాము మనకి కాయలొచ్చిన తర్వాత తెలుస్తదని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ 2 చెట్లనైతే ఈ విధంగా నాటేసామండి. ఇవి నాటిన తర్వాత చివరకొచ్చేసి బఠానీ అండి. బఠానీ మొక్కను కూడా ఈ విధంగా అయితే ప్లాంటింగ్ చేసేసాము. ఈ విధంగా ప్లాంటింగ్ చేసిన తర్వాత వీటికైతే వరుసగా వాటర్‌నైతే పెట్టేసాము. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి సొరకాయ చెట్టండి. అంటే సొరకాయ అంటే మనకి పెద్దగా పొడవుగా కాసే సొరకాయలు కాకుండా గుమ్మడికాయ ఇలాగా కాస్తాయి చూడండి. ఆ సొరకాయ అనమాట. ఈ సొరకాయ చెట్టుని కూడా ఈ విధంగా అయితే ఆ బఠానీ మొక్క పక్కకైతే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నామండి. ఒక 3 మొక్కలైతే ఉన్నాయి. ఆ మట్టి మట్టి అంతా గ్రో బ్యాగ్ తీసేసిన తర్వాత ఆ మట్టి కుదురుతోటి అంతా కూడా ఈ విధంగా పెట్టేసాము. పెట్టేసిన తర్వాత చూడండి 4 పక్కల ఎడ్జెస్‌లో ఈ విధంగా పందిర్లు అయితే వేయడానికి గొయ్యి అయితే తీసామండి. 4 మూలల ఇలాగ హోల్స్‌నైతే బాగా గొయ్యినైతే తవ్విన తర్వాత ఇలాగ పెద్ద కట్టెలుంటాయి కదా! ఆ కట్టెని పెట్టేసి మళ్ళీ రాళ్ళతోటి బిగ్గొట్టి ఈ విధంగా అయితే 2 పక్కలండి అటు సైడ్ గోడైతే ఉంది. ఈ విధంగా 2 పక్కల ఈ విధంగా కర్రలనైతే గట్టిగా ఇలాగ బిగ్గొట్టేసామనమాట. మనము
స్ట్రాంగ్గా ఉండడం కోసము ఈ విధంగా గొయ్యి తవ్వేసి దీనికి రాళ్ళని గట్టిగా వేసి బిగ్గొట్టామంటే అది మనకి ఆ బొంగు ఆ కర్ర అనేది కదలాడకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే పందిర్లు వేయడానికి ఎడ్జస్ట్లో మనము పెద్ద పెద్ద ఇటువంటి కర్రలను అయితే వాడుకోవాలండి. తర్వాత మధ్యలో చిన్న చిన్న కర్రలను పాతుకున్నా సరిపోతుంది. ఓకే అండి. ఈ విధంగా అయితే కర్రని బిగ్గొట్టిన తర్వాత ఇటు సైడ్ కూడా ఒక కర్రను అయితే ఈ విధంగా చేసాము. ఇటువైపు కర్రని ఇట్లాగా పాతేటప్పుడు మాత్రం కొంచెం ఉల్లిపరకైతే డిస్టర్బ్ అయిందండి. తీసి మళ్ళీ పక్కకు నాటేశాను. ఓకే అండి. ఈ విధంగా 2 పక్కల కర్రలను కట్టిన తర్వాత అటు సైడ్ గోడని బేస్ చేసుకున్నామండి. ఆ గోడని బేస్ చేసుకొని మళ్ళీ సైడ్ కర్రలన్నీ కట్టేసి ఈ విధంగా అయితే పందిరైతే వేసేసాము. ఓకే అండి. పందిరి కోసం తవ్వేటప్పుడు కొన్ని ఉల్లిగడ్డలైతే ఇలాగ పీకేసామండి. ఇవి ఆల్రెడీ మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఉల్లిగడ్డలండి. ఈ విధంగా హార్వెస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆ కట్ చేసినటువంటి ఉల్లిగడ్డలని మళ్ళీ వీటి నుంచి మళ్ళీ మనకి ఉల్లిపరక అనేది గ్రో అవుతుందండి. ఇలా నాటేసిన తర్వాత అన్ని మొక్కలకి చక్కగా ఇలాగా వాటర్ని అయితే పెట్టేసామండి. వాటర్ని పెట్టిన తర్వాత ఫైనల్‌గా మన పందిరి లుక్ అయితే ఇలా ఉందండి. ఈ రోజుకి ఇంతవరకే చేసాము. ఓకే అండి. మన పందిరి గనక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మనం పాకే మొక్కలను నాటేసిన తర్వాత ఇంకా కొన్ని మొక్కలున్నాయండి. మొక్కజొన్న ఒకటుంది. అలాగే వంకాయ మొక్కలున్నాయండి. అదేవిధంగా నూలుకోలు ఇలాంటి కొన్ని మొక్కలైతే ఉన్నాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ రీప్లాంటింగ్ చేస్తామండి. రీప్లాంటింగ్ చేసినప్పుడు మళ్ళీ మీకు వీడియోనైతే పెడతాను. తప్పకుండా మన ఛానల్‌నైతే ఫాలో అవుతూ ఉండండి. అలాగే చూడండి ఈ మొక్కలకి మనము సైడ్‌కి ఇలాగా సపోర్ట్‌కి పైపులు కానీ లేదంటే ఏవైనా కర్రలని ఇలాగ సపోర్ట్‌కి పెట్టి వాటికి ఈ మొక్కలనైతే ఇలాగా అల్లిచ్చేలాగా చూడాలండి. ఇలాగ సపోర్ట్ పెట్టామంటే అవి బేస్ చేసుకొని మనకి ఈ మొక్కలనేవి పందిరి మీదకి అల్లుకుంటాయన్నమాట. పందిరి వేసిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోనైతే చేస్తున్నామండి. ఈ విధంగా ఇవి చూసారా ఇక్కడ ఇది వాటర్ మెలోన్ సీడ్స్ అండి. చక్కగా మొలకెత్తాయి. ఈ విధంగా అన్ని మొక్కలకి ఇలాగ పైపుని పందిరి ఒక కనెక్షన్ ఉండేలాగా పెట్టేసి వాటికైతే తాళ్ళని ఇలా కట్టేసామన్నమాట. అవన్నీ ఇంకా కర్రకు అల్లుకొని పందిరి మీదకైతే ఈ విధంగా అల్లుకుంటాయండి. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా పందినైతే సెట్ చేసాము. కిందంతా కూడా కొంచెం మళ్ళీ నీట్‌గా చేయాలండి. చూసారా ఇది స్నేక్ ప్లాంట్ కాదండి. స్నేక్ గ్రౌండ్. ఇది మనము పొట్లకాయ చెట్టు అంటాం కదా! ఈ విధంగా బాగా పెద్దగా పాకిందనమాట. ఇంకా నెక్స్ట్ ఈ సబ్జా చెట్లు ఉన్నాయండి. వీటన్నిటిని కూడా నెక్స్ట్ రీప్లాంటింగ్ అయితే చేయాలి. ఈ విధంగా అయితే సైడ్‌కి వీటికి బేస్‌గా ఉండటం కోసం ఇలా సైడ్ కర్రలను పెట్టి ఈ విధంగా పందిరికి అటాచ్ అయ్యేలాగా పెట్టాము. ఇదిగో చూడండి. ఒక 3 డేస్ కల్లా ఈ కనుపు చిక్కుడు అన్నాం కదా! చక్కగా ఈ వైట్, యెల్లో కలర్ షేడ్‌లో అయితే పూలున్నాయండి. ఇది నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఆన్‌లైన్‌లో మనం సీడ్స్ బుక్ చేసినప్పుడు వచ్చిన వాటిలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ అవన్నీ జర్మినేషన్ చేసాం కదా! మీకు ప్రీవియస్ వీడియో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఈ విధంగా ఈ మొక్కలన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ఈ విధంగా రీప్లాంటింగ్ అయితే చేసామండి. ఇలా చేసేసిన తర్వాత చక్కగా వీటికి కొన్ని కొన్ని కాయలు కూడా వస్తున్నాయండి. ఇవి పూర్తిగా కాయలొచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో చూసారు కదా! మనం పాకే మొక్కల్ని ఏ విధంగా నాటాము, అలాగే వాటికి పందిర్లు ఎలా వేసి సైడ్‌కి సపోర్ట్‌గా కర్రలు ఎలా పెట్టామనేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే ఇటువంటి మరిన్ని ఇంకా గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ఉండండి. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.